నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి అంటేనే సాధారణంగా మొసలి మనకి ఇచ్చే సైన్ అది. సో మొసలి ఏంటంటే నీటిలో ఉంటేనే దాని బలం అండి, నేల మీద ఉంటే అంత బలం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలం బలహీనతలు వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎలా మెలగాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ మన పై చేయి ఉంటుందో, ఎక్కడ మనం చొరవ తీసుకోవచ్చో, ఎక్కడ మనం లౌక్యంగా ప్రవర్తించవచ్చో, ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో వీళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు వచ్చేసి అమ్మవారు, శివుడు అండి. అలాగే వీరు ప్రస్తుతం మటుకు శని పరిపూర్ణంగా 3rd హౌస్లో బాగున్నాడు. 3rd హౌస్ అంటే జనాల సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. అలాగే మనకి తమ్ముడు కానీ చెల్లెలు కానీ 3rd హౌస్ అంటే మనకి సిబ్లింగ్స్ అన్నమాట, అంటే మన బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే రాహుకేతుల బలం కూడా బాగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. మెయిన్గా మనకి 7వ స్థానంలో గురువు 2nd జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సంవత్సర కాలం పాటు బాగుంటుంది. సో అన్నిటికన్నా బెస్ట్ రాశి నన్ను అడిగితే సాధారణంగా మిథున రాశి ఫస్ట్ అండి, 2nd అలాగే మనకి తులారాశి, 3rd వచ్చేసి మనకి మకర రాశి బెస్ట్ అండి. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరం వాళ్ళకి గురుబలం 2nd జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అది 2nd జూన్ నుంచి స్టార్ట్ అయిందంటే సంవత్సరం కాలం పాటు అంతా అక్కడే ఉంటారు. కాబట్టి అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. డబ్బుకేం లోటు ఉండదు. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, మనకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. విద్యార్థులకు సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. సో పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆయుష్ బాగుంటుంది. అలాగే ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే దైవభక్తి పెరుగుతుంది. అలాగే 7వ స్థానంలో మామూలుగా జాతకరీత్యా లగ్నం నుంచి 7వ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది అవి చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం గోచారీత్యా 7వ స్థానంలో మకర రాశి వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువులు దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, వాహన యోగం ఉంటుంది. అలాగే మెయిన్గా బంగారం కొండ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పుకోవచ్చు మకర రాశికి. ఓకే, మరి ఇంకేమైనా పరిహారాలు తెలియజేస్తారా? మరి మెయిన్గా పరిహారాలు వచ్చేసి ప్రస్తుతం గురువు మనకి 1st జూన్ దాకా 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకంగా నచ్చనిగా ఆయన చేయిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. తదుపరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారు అనగానే మనకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి వారు సాధారణంగా అంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి. ఎందుకంటే శతభిషం నక్షత్రం అనేది రాహు నక్షత్రం. సో దాంట్లో దైవం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పూర్వభాద్ర నక్షత్రం కూడా అందులోనే ఉంది. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు అండి. కాబట్టి దైవ బలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండే రాశి కుంభరాశి అనమాట. సాధారణంగా ధనుసు రాశి, మీన రాశి అధిపతి గురువు కాబట్టి వాళ్ళకి ఎలాగో దైవబలం, దైవానుగ్రహం ఉంటుంది. కానీ ఇందులో ఈ నక్షత్రం కూడా కలయిక ప్లస్ ఈ శతభిషం మెయిన్గా ఉండడం, ఆ కుంభరాశి మటుకు దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. భక్తి కూడా చాలా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి అంటే బద్ధకం ఉంటుందండి. ఆ బద్ధకంతో పాపం పనులని ఆలస్యం అయిపోతుండే అంతే. మిగతా అన్నీ కూడా బెస్ట్ వే ఉంటాయి. కానీ కొంచెం బద్ధకంతో పనులన్నీ ఆలస్యం అయిపోతుంటాయి. వీళ్ళకి ఇష్టమైన దేవుడు కూడా వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో వీరికి ఏంటంటే మెయిన్గా లాస్ట్ ఫేజ్ ఏలినాట్స్ అనేది ఇంకొక ఏడాదిలో వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఏడాది అనే అర్థంలో. సో వీళ్ళకి వెళ్ళిపోతూ మేలు చేస్తున్నమాట. అది ఉద్యోగం విషయం అవ్వచ్చు, వివాహం విషయం అవ్వచ్చు, సంతానం విషయం అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం పోయి ఆరోగ్యం బాగుండడం జరగచ్చు. అలాగే వ్యాపారం పాపం ఇన్నాళ్ళు గడ్డు కాలం నడుస్తుంది, వ్యాపారస్తులు బాగా నష్టాలు చవి చూస్తుంటారు ఈ 6 ఏళ్లలో ఏలినాటి సినిమాలని. వాళ్ళకు కూడా ఇది బెస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, మన సొంతింటిని మనం ఎలా అయితే నిప్పంటించుకోం, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కుంభరాశికి దాని అధిపతే శని. ఇప్పుడు చూసి జాగ్రత్తగా చేస్తాడు. సరిగ్గా ఉండి నీతి నిజాయితీగా బెస్ట్గా అల్టిమేట్గా ఉన్న వాడికి ఏ ప్రాబ్లం చేయడండి శని. మ్యానిపులేటింగ్ చేసి, ప్రాబ్లమేటిక్ చేసి, అబద్ధాలు ఆడి ఎవరిదో ఏదో దొబ్బేద్దామని ట్రై చేసేవాళ్ళు మటుకు వాళ్ళు అంత మటుకు చూస్తాడు. అంటే ఇది పరాభవనామ సంవత్సరం, పరాభవం తప్పదన్నమాట. కాబట్టి ఈ కుంభరాశి మటుకు తప్పకుండా మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే గురుబలం మనకి 1st జూన్ దాకా ఉంది కాబట్టి ఎలాంటి మెయిన్ పనులు, మేజర్ పనులు, ఒక జాబ్ కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి,
వ్యాపార ఇవన్నీ కూడా మనం 1 మే లోపల 1 జూన్ లోపల ఫాస్ట్గా చేసుకోవాలి. చేసుకుంటే మనం సేఫ్ సైడ్గా ఉన్నట్టు.